వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ అండి. తులారాశి వాళ్ళకు ఆగస్టు 7 నుంచి 10 వరకు ఒక కొత్త అధ్యాయం ముగిసి కొత్త దశ ప్రారంభమవుతుంది. ఎందుకంటే ప్రతి జీవితంలో ఒక దశ వస్తుంది. ఆ దశలో మనిషి వెనక్కి తిరిగి చూసి ఇక్కడి వరకు ఒక జీవితం, ఇక నుంచి మరో జీవితం అని అనుకునే క్షణం వస్తుంది. ఆగస్టు 7, 8, 9, 10 తేదీలు అలాంటి మలుపును గుర్తు చేసే రోజులు. ఈ 4 రోజులు బయట ప్రపంచాన్ని మార్చడం కాదు, ముందుగా మీ ఆలోచనలను మార్చే రోజులు. ఆ ఆలోచనే తర్వాత మీ జీవితానికి కొత్త దిశ చూపిస్తుంది. చాలా కాలంగా మీ మనసులో ఒక భారంలా మోస్తున్న విషయం ఉంది. అది ఒక సంఘటన కావచ్చని నేను చెప్పడం లేదు, అది మీకు మాత్రమే తెలిసిన అనుభవం. కొన్ని విషయాలు బయటికి చెప్పలేరు, నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం ఎన్నో ప్రశ్నలు తిరుగుతూనే ఉంటాయి. ఇంతకాలం నేను ఎందుకు ఇలా ఆగిపోయాను అనే ప్రశ్నకు ఈ 4 రోజుల్లో మీ మనసే సమాధానం చెబుతుంది. అదే ఈ కొత్త దశకు మొదటి అడుగు. శ్రీ గాయత్రీదేవి జ్యోతిష్యాలయం గురూజీ పోతురాజు గారు మీరు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా మీకు పరిష్కారాన్ని అందిస్తారు. కేవలం 11 రూపాయల గురుదక్షిణ మాత్రమే. మీకు ఎలాంటి సమస్యలున్నా సరే ఈ పోస్టర్లో ఉన్న నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి, మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఈ 4 రోజుల్లో మీలో కొత్త ప్రత్యేకమైన ప్రశాంతత కనిపిస్తుంది. ముందు చిన్న విషయం కూడా మనసును కలవరపెట్టేది ఇప్పుడు అదే విషయాన్ని చూసే చూపు మారుతుంది. ఎవరి మాటలకైనా వెంటనే స్పందించే స్వభావం తగ్గుతుంది. ముందు కోపం వచ్చిన చోట ఇప్పుడు ఆలోచన నిలుస్తుంది. ముందు సందేహం నిలిచిన చోట ఇప్పుడు స్పష్టత నిలుస్తుంది. ఈ మార్పు బయట కనిపించకపోయినా మీలో మాత్రం బలంగా మొదలవుతుంది. ఇప్పటి వరకు మీ జీవితంలో కొన్ని తలుపులు మూసుకుపోయినట్టుగా అనిపించాయి. మీరు ఎంత ప్రయత్నించినా కదలని పరిస్థితులు ఎదురయ్యాయి. ఆ అనుభవాలన్నీ మీలో ఒక గుణపాఠాన్ని ఉంచాయి. ఇప్పుడు ఆ గుణపాఠం మీకు బలంగా మారుతుంది. ఒకప్పుడు బాధ ఇచ్చిన జ్ఞాపకాలు ఇప్పుడు నిర్ణయం తీసుకునే ధైర్యాన్ని ఇస్తాయి. అందుకే ఈ రోజులు సాధారణ రోజులు కావు, ఇవి మీ ఆలోచనలకు కొత్త దిశ చూపించే రోజులు. ఆగస్టు 7న ఉదయం నుంచి మీలో ఒక మార్పు మొదలవుతుంది. చాలా రోజులుగా వాయిదా పడిన ఒక నిర్ణయాన్ని మీ మనసు ఇక వాయిదా వేయదు. ఇది పూర్తయింది, ఇక ముందుకు వెళ్ళాలి అనే భావన బలంగా నిలుస్తుంది. గతాన్ని పట్టుకొని నిలబడడం కంటే ముందుకు అడుగు వేయడం మంచిదని మీ మనసే ఒప్పుకుంటుంది. మీలో ఉన్న సందేహాలు ఒక్కొక్కటిగా తగ్గిపోతాయి. ఒకప్పుడు ఎవరో అభిప్రాయం కోసం ఎదురు చూసిన మీరు ఇప్పుడు మీ ఆలోచనలను మీరే నమ్మడం మొదలు పెడతారు. ఈ మార్పు చిన్నదిగా అనిపించినా జీవితాన్ని ముందుకు నడిపించే శక్తి ఇందులోనే ఉంటుంది. ఎందుకంటే నిర్ణయం తీసుకునే మనిషి ఎప్పుడు ఒక అడుగు ముందే ఉంటాడు. ఆగస్టు 7 మీలో దాగి ఉన్న ధైర్యాన్ని బయటకు తీసుకొస్తుంది. చాలా రోజులుగా చేయాలని అనుకోని ఆపేసిన పని ఇప్పుడు మొదలవుతుంది. మీ మనసు ఒక విషయం స్పష్టంగా చెబుతుంది, గతం తన పని చేసింది, ఇప్పుడు నా పని మొదలు. ఈ ఒక్క ఆలోచనే మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. మీరు మీ సమయాన్ని కొత్తగా చూసే అలవాటు మొదలు పెడతారు. ప్రతి గంట విలువ తెలిసి ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకుంటారు. మీలో ఉన్న గందరగోళం పూర్తిగా తగ్గుతుంది. మీకు ఏది అవసరం లేదు అనే స్పష్టత ఏర్పడుతుంది. ఇంతకాలం మనసును అలసటకు గురి చేసిన విషయాలను మీరు వెనక్కి వదిలేస్తారు. మీ దృష్టి లక్ష్యంపై నిలుస్తుంది. అదే ఈ కొత్త దశకు నిజమైన ప్రారంభం. ఆగస్టు 8 నుంచి మీ పనిలో ఒక కొత్త వేగం కనిపిస్తుంది. ఇంతకాలం నెమ్మదిగా కదిలిన పనులు ఇప్పుడు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి. మీరు చేసిన ప్రతి పనిలో ఒక పద్ధతి కనిపిస్తుంది. ముందుగా ఏది చేయాలి, తర్వాత ఏది చేయాలనే స్పష్టమైన ప్లాన్తో ముందుకు సాగుతారు. ఈ క్రమశిక్షణ మీకు పెద్ద బలంగా నిలుస్తుంది. చాలా రోజులుగా మీ శ్రమకు తగిన గుర్తింపు రాలేదనే భావన మీలో ఉంది. ఇప్పుడు అదే పరిస్థితి మారుతుంది. మీ పని చూసి ఇతరులు మీపై నమ్మకం పెంచుకుంటారు. మాటలతో కాదు, మీ పనితీరుతో మీరు గుర్తింపు సంపాదిస్తారు. మీరు నిశ్శబ్దంగా చేసిన కష్టం ఇప్పుడు అందరికీ కనిపించే స్థాయికి చేరుకుంటుంది. ఉద్యోగం చేసే తులారాశి వారికి 4 రోజులు బాధ్యత పెరిగే సమయం. కొత్త పని మీ చేతికి వస్తుంది. మొదట అది కాస్త పెద్దదిగా అనిపించినా మీరు దాన్ని పూర్తి చేసే విధానం మీపై నమ్మకాన్ని మరింత బలపరుస్తుంది. ఒక చిన్న అవకాశం కూడా మీ ప్రతిభను చూపించే వేదికగా మారుతుంది. వ్యాపారం చేసేవారికి ఈ రోజులు కొత్త ఆలోచనలను అమలు చేసే సమయం. పాత పద్ధతిలోనే కొనసాగితే ఫలితం కూడా పాతదే ఉంటుంది. అందుకే మీరు కొత్త విధానాన్ని ఎంచుకుంటారు. ఖర్చు తగ్గించే మార్గం, పని వేగం పెంచే మార్గం, కస్టమర్ను నిలబెట్టే మార్గం వంటి విషయాలపై దృష్టి పెడతారు. ఈ నిర్ణయాల వల్ల మీ పనిలో క్రమంగా స్థిరత్వం వస్తుంది.
డబ్బు విషయంలో ఈ 4 రోజుల్లో ఒక మంచి అలవాటు మొదలవుతుంది. అవసరం లేని ఖర్చులను ఆపేస్తారు. ప్రతి రూపాయి విలువను గుర్తించి ఉపయోగిస్తారు. సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని సరిగ్గా నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యమని మీరు అర్థం చేసుకుంటారు. ఈ ఆలోచనే భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుంది. ఆగస్టు 8 మీ ముందు 2 పనులు నిలుస్తాయి. ఏది ముందు పూర్తి చేయాలి అనే నిర్ణయం మీ చేతిలో ఉంటుంది. మీరు తొందరపడకుండా ప్రాధాన్యత ఉన్న పనిని ముందు పూర్తి చేస్తారు. అదే మీ రోజును విజయవంతంగా మార్చుతుంది. ఒక పని పూర్తయిన తర్వాత మరో పనిపై దృష్టి పెట్టడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మీ కష్టానికి ఒక చిన్న గుర్తింపు లభిస్తుంది. అది ఒక ప్రశంస కావచ్చని కాదు, అది మీ పనిపై పెరిగిన నమ్మకం రూపంలో కనిపిస్తుంది. ఇకపై ముఖ్యమైన బాధ్యతల కోసం మీ పేరును ముందుగా గుర్తు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం మీ చేతిలో ఉంటుంది. మీ భవిష్యత్ పనుల గురించి ఒక స్పష్టమైన దిశ ఏర్పడుతుంది. వచ్చే నెలల్లో ఏ లక్ష్యంతో ముందుకు వెళ్ళాలో మీరు నిర్ణయించుకుంటారు. మధ్యలో ఆగిపోకుండా ఒకే దారిలో క్రమంగా నడవడం మీకు పెద్ద బలంగా మారుతుంది. ఆగస్టు 9 నుంచి మీలో ఒక మంచి అలవాటు బలపడుతుంది. ప్రతిరోజు ఒక కొత్త విషయం తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. చిన్న సమాచారం అయినా దాన్ని పూర్తిగా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలని మీరు నిర్ణయిస్తారు. ఇదే అలవాటు మీ జ్ఞానాన్ని ఒక్కో మెట్టుగా పెంచుతుంది. చదువుతున్న తులారాశి వారికి 4 రోజులు ప్రత్యేకమైన సమయం. పుస్తకం ముందు కూర్చున్నప్పుడు మనసు చెదరకుండా ఒకే విషయంపై దృష్టి నిలుస్తుంది. ముందు కష్టంగా అనిపించిన పాఠాలు ఇప్పుడు సులభంగా అర్థమవుతాయి. ఒక్కసారి చదివిన విషయం ఎక్కువసేపు గుర్తుండేలా మీ ఏకాగ్రత పెరుగుతుంది. ఏ రంగంలో ఉన్న కొత్త నైపుణ్యం నేర్చుకోవాలనే ఆలోచన బలపడుతుంది. ఒక చిన్న కోర్సు, ఒక కొత్త టెక్నిక్, ఒక కొత్త విధానం, ఇవి మీ రోజువారీ జీవితంలో భాగమవుతాయి. ప్రతిరోజు కొద్దిగా నేర్చుకోవడం, కొద్దిగా మెరుగుపడడం మీకు ఆనందాన్ని ఇస్తుంది. మీ మాటల్లో స్పష్టత పెరుగుతుంది. మీ ఆలోచనలను ఇతరులకు సులభంగా చెప్పగలుగుతారు. ముందు చెప్పలేక ఆగిపోయిన విషయాన్ని ఇప్పుడు ధైర్యంగా వివరించగలుగుతారు. ఈ మార్పు వల్ల మీపై మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. మీ వ్యక్తిత్వంలో మరో మార్పు కనిపిస్తుంది. ఎవరైనా పొగిడినా విమర్శించినా మీ మనసు ఒకే స్థితిలో ఉంటుంది. ప్రశంస వచ్చినా అతిగా ఆనందపడరు, విమర్శ వచ్చినా నిరుత్సాహపడరు. ఈ సమతుల్యత మీకు ప్రత్యేకమైన గౌరవాన్ని తెస్తుంది. మీ ప్రతిభను గమనించే వ్యక్తులు మీ చుట్టూ కనిపిస్తారు. మీరు చేసిన ఒక పని, మీరు చెప్పిన ఒక మంచి ఆలోచన, మీరు చూపిన ఒక క్రమశిక్షణ, ఇవే మీ గురించి మంచి అభిప్రాయాన్ని ఏర్పరుస్తాయి. పేరు కోసం పరిగెత్తాల్సిన అవసరం ఉండదు. మీ పని మీ గురించి మాట్లాడుతుంది. మీరు మాట్లాడే ప్రతి మాటకు ఒక విలువ ఏర్పడుతుంది. అవసరం లేని మాటలను తగ్గించి అవసరమైన మాటలను మాత్రమే చెప్పే అలవాటు పెరుగుతుంది. ఈ చిన్న మార్పే మీ వ్యక్తిత్వాన్ని మరింత ఆకర్షణీయంగా నిలబెడుతుంది. మీరు గతంలో నేర్చుకున్న విషయాలన్నిటినీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటారు. అప్పట్లో చిన్నదిగా అనిపించిన అనుభవాలు ఇప్పుడు పెద్ద పాఠాలుగా కనిపిస్తాయి. ప్రతి అనుభవం మీలో కొత్త బలాన్ని నిర్మించిందని మీరు స్పష్టంగా గుర్తిస్తారు. ఆగస్టు 10 నుంచి ఇంటి వాతావరణంలో ఒక ప్రశాంతత పెరుగుతుంది. కొంతకాలంగా మనసులో నిలిచిపోయిన చిన్న చిన్న అపార్థాలు ఒక్కొక్కటిగా తగ్గుతాయి. ఒకరి మాటను మరొకరు పూర్తిగా వినడం మొదలవుతుంది. ఎప్పటి నుంచో చెప్పాలనుకున్న విషయం ఇప్పుడు సరైన సమయంలో బయటకు వస్తుంది. ఆ మాట వల్ల మనసులో ఉన్న బరువు తగ్గుతుంది. ఇంట్లో పెద్దవాళ్లతో గడిపే సమయం మీకు కొత్త అనుభూతిని ఇస్తుంది. వారి జీవిత అనుభవాల్లో మీకు ఉపయోగపడే పాఠాలు కనిపిస్తాయి. ఒక చిన్న సలహా కూడా మీ ఆలోచనలను మార్చే శక్తిగా నిలుస్తుంది. ఆ క్షణాలను విలువగా భావించండి. ప్రేమలో ఉన్న తులారాశి వారికి ఈ రోజులో నిజమైన అనుబంధం ఎంత ముఖ్యమో గుర్తు చేస్తాయి. ఎక్కువ మాటలు కాదు, ఒక చిన్న శ్రద్ధ, ఒక చిన్న ఆప్యాయత, ఒక నిజాయితీతో కూడిన పలకరింపు, ఇవే బంధాన్ని బలంగా నిలబెడతాయి. ఒకరిని మార్చాలని ప్రయత్నించడం కంటే ఒకరిని అర్థం చేసుకోవడం సంబంధానికి మరింత అందాన్ని ఇస్తుంది. వివాహ జీవితంలో ఉన్నవారు ఒకరికొకరు సమయం కేటాయించండి. రోజులో కొద్దిసేపైనా ప్రశాంతంగా మాట్లాడండి. చిన్న విషయాలను పెద్ద సమస్యలుగా మార్చకుండా వెంటనే పరిష్కారం వైపు అడుగు వేయండి. ఇంట్లో నవ్వులు పెరిగినప్పుడు మనసు కూడా తేలికగా మారుతుంది. స్నేహితులతో కూడా ఒక మంచి అనుబంధం ఏర్పడుతుంది. చాలా కాలంగా మాట్లాడిన ఒక వ్యక్తితో మళ్ళీ మాటలు మొదలవుతాయి. పాత మనస్పర్ధలకు ముగింపు చెప్పే నిర్ణయం మీలో బలపడుతుంది. మనసులో భారంగా మిగిలిపోయిన విషయాలను అక్కడే వదిలేయండి. కొత్త దశలోకి తేలికైన మనసుతో అడుగు పెట్టండి.
ఆరోగ్య విషయంలో ఒక మంచి క్రమం అవసరం. సమయానికి నిద్ర, సమయానికి భోజనం, తగినంత నీరు, కొద్దిసేపు నడక. ఈ 4 అలవాట్లు మీ రోజును పూర్తిగా మార్చేస్తాయి. శరీరం ఉత్సాహంగా ఉంటే మనసు కూడా ఉత్సాహంగానే ఉంటుంది. మీ ఆరోగ్యానికి మీరు ఇచ్చే సమయం ఎప్పటికీ వృధా కాదు. ఆగస్టు 10న మీ ఇంట్లో ఒక చిన్న ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అందరూ కలిసి కూర్చొని మాట్లాడే అవకాశం వస్తుంది. అలాంటి క్షణాలను ఫోన్తో కాదు, మనసుతో ఆస్వాదించండి. కొన్ని జ్ఞాపకాలు జీవితాంతం మనసులో నిలిచిపోతాయి. మీలో కృతజ్ఞతా భావం పెరుగుతుంది. మీ జీవితంలో మీకు తోడుగా నిలిచిన వారిని ఒక్కసారి గుర్తు చేసుకోండి. వారికి ఒక మంచి మాట చెప్పండి. ఒక చిన్న ధన్యవాదం కూడా బంధాలను మరింత బలపరుస్తుంది. ఆగస్టు 10 నాటికి మీరు ఈ 4 రోజుల మార్పును మీలో స్పష్టంగా గుర్తిస్తారు. మొదటి రోజు ఉన్న మనసు, చివరి రోజు ఉన్న మనసు ఒకేలా ఉండదు. మీలో ఒక కొత్త నమ్మకం నిలుస్తుంది. మీ అడుగుల్లో ఒక కొత్త స్థిరత్వం కనిపిస్తుంది. మీరు ప్రారంభించిన ఈ కొత్త దశకు మీరే బలంగా నిలుస్తారు. తులారాశి వారికి ఈ ఆగస్టు 7, 8, 9, 10 తేదీలు ఒక సాధారణ రోజులు కాదు. ఒక పాత అధ్యాయం ముగిసి కొత్త దశ మొదలయ్యే ప్రయాణానికి గుర్తుగా నిలిచే రోజులు. గతాన్ని మోస్తూ ముందుకు నడవడం కంటే అనుభవాన్ని బలంగా మార్చుకొని ముందుకు సాగడం జీవితానికి నిజమైన అర్థాన్ని ఇస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే మంచి నిర్ణయాలు, మీరు పాటించిన మంచి అలవాట్లు, మీరు నిలబెట్టుకున్న మంచి సంబంధాలు, ఇవే రాబోయే రోజులకు బలమైన పునాది అవుతాయి. ప్రతి కొత్త ఉదయం మీకు కొత్త అవకాశం. ప్రతి కొత్త రోజు మీ చేతుల్లో కొత్త పేజీ. ఆ పేజీని అందంగా రాయడం మీ నిర్ణయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో తులారాశి వారు ఉంటే వారికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో 12 రాశి ఫలితాలను చెబుతాము. సో మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి రికమెండ్ చేయండి. ఇంకా మన ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు వీడియో అనేది నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలండి.